మిత్రులారా, ఈ ప్రపంచంలో మంచి మనిషిగా ఉండటం తప్పు కాదు, కాని మూర్ఖుడిలా మంచివాడిగా ఉండటం ప్రాణాంతకం. ఎందుకంటే ఈ ప్రపంచం భావోద్వేగాల మీద కాదు, మేధస్సు మీద నడుస్తుంది. అమాయకులే ఎక్కువగా మోసపోతారు. స్వచ్ఛమైన హృదయం ఉన్నవారే ఎక్కువగా ఉపయోగించబడతారు. మంచివాళ్లే చివరికి ఒంటరిగా మిగులుతారు. ఇది కఠినమైన సత్యం, కాని ఇది నిజం. ఈరోజు నేను మీకు చెప్పబోయే 12 చాణక్య నియమాలు మీ ఆలోచనని మార్చుతాయి, మీ వ్యక్తిత్వాన్ని పదును పెడతాయి, మరియు ఈ ప్రపంచం మీతో ఆటలాడకుండా చేస్తాయి. నియమం 1. మీ బలహీనతలను ప్రపంచానికి చూపించకండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నవ్వుతారు, కాని ప్రతి నవ్వుకి మంచి ఉద్దేశ్యం ఉండదు. మీ బాధను అందరికీ చెప్పితే కొంతమంది వినిపిస్తారు, కాని కొంతమంది అదే బాధను ఆయుధంగా మార్చుకుంటారు. మీ బలహీనతను దాచుకోండి కాదు, దాన్ని లోపల బలంగా మార్చుకోండి. ఎందుకంటే మీ బలహీనత ఎవరి చేతుల్లో ఆయుధమవుతుందో ఆ క్షణమే మీరు ఓడిపోయారు. నియమం 2. తక్కువగా మాట్లాడండి, కానీ బలంగా మాట్లాడండి. ఈ ప్రపంచంలో మాటలు మాటలు కావు, అవి కత్తులు. ఎప్పుడు ఏమి చెప్పాలో తెలిసినవాడే ఈ ప్రపంచాన్ని నడిపిస్తాడు. ఎవరు ఎక్కువగా మాట్లాడతారో కాదు, ఎవరి మాటలకు బరువుంటుందో వారు గెలుస్తారు. నిశ్శబ్దంగా ఉండి సరైన సమయంలో సరైన మాట చెప్పగలిగితే ప్రపంచమే మీ మాట వింటుంది. నియమం 3. మీకు మీరు గౌరవం ఇవ్వకపోతే ప్రపంచం మిమ్మల్ని నరకం చూపిస్తుంది. మీరు మీ విలువను తక్కువగా భావిస్తే ప్రపంచం మిమ్మల్ని ఇంకా తక్కువ చేస్తుంది. గుర్తుంచుకోండి, ప్రపంచం మంచి మనిషిని కాదు, బలమైన వ్యక్తిని గౌరవిస్తుంది. మీ సరిహద్దులు మీరు గీయాలి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని కాలిబాటలా వాడుకుంటారు. నియమం 4. రెచ్చగొట్టే ప్రశ్నలకు కోపంతో కాదు, తెలివితో సమాధానం ఇవ్వండి. కోపమంటే మీ మనస్సును ఆఫ్ చేయడం. మిమ్మల్ని రెచ్చగొట్టేవాడు మీ బటన్స్ తెలుసుకోవాలని చూస్తాడు, కాని మీరు నవ్వుతూ శాంతిగా తిరిగి సమాధానమిస్తే అతనే గందరగోళానికి గురవుతాడు. చాణక్యుడికి కోపం ఆయుధం కాదు, మేధస్సే ఆయుధం. నియమం 5. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉద్దేశం లేకుండా మీవారు కాదు. స్నేహం, ప్రేమ, బంధుత్వం అన్నీ ప్రయోజనం ఉన్నంతవరకే. మీ దగ్గర విలువ ఉన్నప్పుడు ప్రపంచం మీ వెంట ఉంటుంది. విలువ పోయిన రోజు అదే ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది. కాబట్టి భావోద్వేగాలతో కాదు, వాస్తవాలతో జీవించండి. నియమం 6. ఓపిక లేకపోతే జీవితం మిమ్మల్ని చిదిమేస్తుంది. తొందరపడేవాడు ఎప్పుడూ తప్పు చేస్తాడు. చాణక్యుడు ముందుగా కదలడు, సరైన క్షణం వచ్చినప్పుడు దాడి చేస్తాడు. ఓపిక శక్తి, తొందర వినాశనం. నియమం 7. నాలుకను నియంత్రించకపోతే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఆలోచన లేకుండా మాట్లాడేవాడు తన గౌరవాన్ని తానే తగలబెట్టుకుంటాడు. మీ మాటలు మీ స్థాయిని నిర్ణయిస్తాయి. నియమం 8. కంటి చూపుతో మాట్లాడండి. మీ కళ్లల్లో భయం ఉంటే ప్రపంచం మిమ్మల్ని మింగేస్తుంది. మీ చూపులో ధైర్యం ఉంటే ప్రపంచం తల వంచుతుంది. నియమం 9. మంచివాడిగా ఉండటం సరే, కాని బలహీనంగా ఉండటం ప్రమాదం. సూటిగా ఉన్న కర్రనే ముందుగా నరికేస్తారు. మీరు అగ్ని అని ప్రపంచానికి తెలియాలి. నియమం 10. మీ పరిణితులను మీరు దాటండి. మీరు చెయ్యలేను అన్న రోజు మీ భవిష్యత్తు చచ్చిపోతుంది. భయమే మీ ఎదుగుదల దారి. నియమం 11. మీ కథను మీరు రాయండి, లేకపోతే వేరొకరు మీ జీవితాన్ని తన స్క్రిప్ట్లో పెట్టుకుంటాడు. నియమం 12. లక్ష్యం లేని వాళ్లతో తిరగకండి. మీ సహవాసమే మీ భవిష్యత్తు. సింహాలతో ఉంటే మీరు సింహమవుతారు, గాడిదలతో ఉంటే మీరు తొక్కబడతారు. చివరిగా గుర్తుంచుకోండి, పెద్ద హృదయం మంచిదే, కాని ఇంకా పెద్ద మెదడు ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని మళ్లీ మళ్లీ మోసం చేస్తూనే ఉంటుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? అమాయకుడిగా కాకుండా చాణక్యుడిలా జీవించడానికి? కామెంట్ చేయండి. నేను బలంగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ బలహీనులు తయారు కారు, నాయకులు తయారవుతారు.